నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలో పైడేరు వాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెడవలూరు మండలం దడిగుంట గ్రామ రైతులు 30 సంవత్సరాల నుండి పైడేరు వాగుపై బ్రిడ్జి లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పంటలు సాగు చేసుకుంటున్నారని మొరపెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా కోవూరు శాసనసభ్యురాలు మా బాధ ఆలకించి మా పేద రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వెడవలూరు మండలం దడిగుంట గ్రామం మాది. గత 50 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఈ విధంగా వానలు బట్టి ఈ విధంగా ఏరు రావటం. అవతల మాకు 300 ఎకరం పొలం ఉంది. నారులు పోసుకుంటే ఎలవలకి రావడం, కొట్టుకొని పోవటం, మా యాత వేసుకోకుండా మళ్ళీ నారులు పోసుకోవడం, మళ్ళీ వేసుకోవడం అయితే అవి సరిగా అప్పటికి వెనకబడిపోయి పండకుండా నాన్న ఇబ్బంది పడుతున్నాము. ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి ఒకసారి శిలాశాసనం కూడా చేశాడు, బ్రిడ్జి కట్టిస్తామని. కానీ ఆయన కూడా చేయలేదు, ఆపేశాడు. ఇప్పుడు మా ప్రశాంత్ మేడం గారికి చెప్పుకొని ఆయన తరఫున మాకు ఒక బ్రిడ్జి చేయించి శాంక్షన్ చేయించి దీన్ని బ్రిడ్జి కట్టించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మండలం దన్నిగుంట గ్రామం అర్జునవాడ. ఈ చిన్నపాటి వర్షానికి ఇంత ఎలా వచ్చింది. రోజు కానీ వర్షాలు వస్తే ఊరి మీద పడిపోద్ది ఎలవ. ఇంతమంది ప్రభుత్వం వచ్చినా కానీ ఎంతమంది వచ్చినా దీన్ని పడుచుకోలేదు. ఈసారి నా ప్రశాంత్ రెడ్డి గారు కరుణిస్తారని ఆమె కోరుకుంటూ మనం తీసుకుంటాం. రాజేశ్వరి, ఇక్కడ చిన్న వర్షం పడినా కానీ బాగా ఎలవ వచ్చేస్తుంది. మేము పోలాకున్నాము. నా 500 ఎకరాల దాకా ఉన్నాయి. కానీ ఎల్ల వచ్చినా కానీ అవన్నీ కొట్టుకొని పోతూ ఉంటాయి. నారు పోసినా కానీ వేసుకోలేకపోతున్నాము. తిరిగి పెద్దోళ్ళు అయితే ఎట్టయినా పోయి వేసుకొని వస్తున్నారు. మేమైతే పాలాకున్నాము. అందరం పోయినా కానీ అక్కడ మునిగిపోతాము. మగోళ్ళు వచ్చి ఈత ఆడుకుంటా తీసుకోబోతారు. ఇక్కడ బ్రిడ్జి పోయారా, దయతెలిసి బ్రిడ్జి పోయాలి. ప్రశాంత్ మేడం ఎట్టయినా సహాయం చేయాలి మాకు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.